ఈగల్ చూసానండి సినిమా రవితేజ గారిది. మాస్ మహారాజా. ప్రతి కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. సో ఆ అవకాశాన్ని డైరెక్టర్ గారు ఏ రకంగా ప్రూవ్ చేసుకున్నారంటే, ఒక జేమ్స్ బాండ్ 007 సినిమా ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అయితే ఆ ఎలివేషన్ షాట్లు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సో గన్స్ మనం మామూలుగా కాల్చడం ప్రతి హాలీవుడ్ సినిమాలో చూసాం. సో దీనికి ఏంటంటే ప్రతి ఇంటికి, అంటే ప్రతి బొమ్మకి, ప్రతి కిటికీకి, ప్రతి ఊసలకి కూడా గన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే స్టోరీ లైట్గా మిస్ అయింది. అంటే స్టోరీ అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. కానీ సో చూడడానికి కొన్ని ఎలివేషన్స్ అయితే మన కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ 2లో ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారో ఫస్ట్ హాఫ్ అన్ని ఎలివేషన్స్ ఇచ్చేసారు. ఆ ఎలివేషన్కి కొంచెం కథ, కొంచెం స్టోరీ కానీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో రవితేజ గారి లుక్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడా తగ్గలేదండి. సో ఏంటంటే దీనికి మంచి స్టోరీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది. ఏంటన్నా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా, లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు. కానీ ఈ గన్స్ కోసమే, మొత్తం సినిమా అంతా గన్స్ కోసమే తీయడం వల్ల కొంచెం కమ్జీగా అనిపించింది. కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఎలివేషన్ షాట్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం ఆ బియర్డ్లో కానీ, ఆ లుక్ కానీ ఒక నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేస్తే బాగుండు అనిపించింది అనమాట. సో హీరోగా కాకుండా ఒకసారి విలన్గా కూడా ట్రై చేస్తే, ఫస్ట్ టైం మనం ఇలాంటి లుక్లో చూసాం. పంచి, ఆ బియర్డు, ఆ హెయిర్ స్టైలు, సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సినిమా అయితే మళ్ళీ పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. పార్ట్ 2 అయితే ఇలా అయితే పని అవ్వదండి, కొంచెం కావాలి, ఎఫెక్ట్ కావాలి. సో ఆడియన్స్ కావాల్సింది గన్ షాట్లే కాదు, దానికి కథ యాడ్ అయ్యి ఉంటే కనుక బాగుంటుంది. పబ్జీ గేమ్, మనం పబ్జీ గేమ్ మనం ఆడుతుంటాం కదా. సో అది అస్తమానం చూడాలంటే ఇబ్బంది అవుతుంది. సో సాంగ్స్ కూడా ఒకటే 2 సాంగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్. ఒక లవ్ స్టోరీ, కామెడీ. అజయ్ ఘోష్ గారి సినిమా అంతా కూడా మొత్తం అజయ్ ఘోష్ గారే కామెడీ అంతా కొట్టేశారు. 100కి 200% ఆయనే న్యాయం చేశారు. సో కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, పర్వాలేదు, అంతే. అన్న ఈగల్ అన్న ఒకటే అర్థం